క్రీస్తునందు మాకత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే మనం ఆరాధించే దేవుడు ఎట్లాంటి దేవుడు అని గనక మనం ఆలోచించగలిగినట్లయితే ఇంకా అద్భుతములు చేసే దేవుడే. సముద్రమును చీల్చినటువంటి దేవుడు, అరణ్యములో మన్నాను కురిపించినటువంటి దేవుడు, చనిపోయినటువంటి వారిని బ్రతికించినటువంటి దేవుడు, ఆ దేవుడు ఈరోజు కూడా మన మధ్య తన ప్రజల మధ్యలో అద్భుత కార్యములు చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచన భాగంలో ఒక రహస్యం ఉంది. అద్భుతానికి ముందు దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? ఉండాల్సింది ఏంటో తెలుసా? పరిశుద్ధత. మహిమకు ముందు సిద్ధత ఉండాలి. దేవుని కార్యములకు ముందు మన హృదయం అనేది శుద్ధి అవసరం అనే సత్యాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఇజ్రాయేలీలు యొర్దాను నది ఎదుట నిలవబడ్డారు. వారి వెనక అరణ్యం, వారి ముందు ఉప్పొంగేటువంటి యొర్దాను. కానీ వారి మధ్య ఎవరున్నారో తెలుసా? దేవుడున్నాడు. మన జీవితంలో కూడా సమస్యలు అనేటువంటి యొర్దానులు ఉంటాయి. అనారోగ్యం, అప్పులు, కుటుంబ సమస్యలు, నిరాశలు. కానీ దేవుడు చెబుతున్నటువంటి అద్భుతమైనటువంటి సత్యం ఏంటో తెలుసా? నీవు సిద్ధపడు, నేను అద్భుతం చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అద్భుతాల ముందు కావలసింది ఏంటో తెలుసా? పరిశుద్ధత అవసరం. ఇక్కడ దేవుని వాక్యములు మనం చదువుతూ ఉన్నప్పుడు మిమ్మును పరిశుద్ధపరచుకొనిడి. దేవుడు అద్భుతాలు చేయడానికి ముందు ప్రజలను పిలుస్తూ ఉన్నాడు. దేనికోసం? పరిశుద్ధత కొరకు పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధత అంటే కేవలం బాహ్య శుభ్రత కాదు, హృదయ శుద్ధి, ఆలోచనల శుద్ధి, ప్రార్థనా జీవితం, పాపమును ఇడిచిపెట్టేటువంటి అనుభవం కలిగి ఉండాలి. చాలామంది అద్భుతం కోరుకుంటారు, కానీ పరిశుద్ధతను కోరుకోరు. అలాగైతే దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీవు నీ హృదయాన్ని సిద్ధపరచు, నేను నా యొక్క మహిమను ప్రదర్శిస్తాను అని చెప్పేసి. ఉదాహరణకి మోషే సీనాయి పర్వతం దగ్గర ప్రజలను పరిశుద్ధపరచమని చెప్పినప్పుడు ఆ తర్వాతే దేవునికి మహిమ దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన జీవితంలో దేవుని అద్భుతం రావాలి అంటే కనుక మనము కూడా పరిశుద్ధతలో నడవాలి అనే సత్యాన్ని మనం గమనించాలి. అద్భుతం రేపటికి సిద్ధమై ఉన్నది. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును అని దేవుడి వాక్యములు మనం చదువుతున్నాం. ఇది విశ్వాసపు ప్రకటన. ఈరోజు మన మధ్యలో కన్నీళ్ళు ఉండొచ్చు, కానీ రేపు సంతోషం వస్తుంది. ఈరోజు నిరీక్షణ ఉండొచ్చు, కానీ రేపు జవాబు వస్తుంది. ఈరోజు మూసివేసినటువంటి ద్వారాలు ఉండొచ్చు, కానీ రేపు దేవుడు తలుపులు తెరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యం చెయ్యడు. ఆయన సమయం పరిపూర్ణమైనది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఉదాహరణకి లాజరు 4 రోజులుగా సమాధిలో ఉన్నాడు. అందరూ ఆశ కోల్పోయారు, కానీ యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు అద్భుతం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులు అంతమంటారు, కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఇది ఆరంభం అంటాడు. అద్భుతాలు ఎక్కడ జరుగుతాయి? దేవుని సన్నిధిలో జరుగుతాయి. మీ మధ్య అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు దూరంలో ఉండి అద్భుతం చేయడు. ఆయన తన ప్రజల మధ్యలో నివసిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన సన్నిధి ఉన్న చోట ఏం జరుగుద్దో తెలుసా? భయం అనేది పారిపోద్ది. ప్రతి విధమైన బంధకాలన్నీ కూడా తెగిపోతాయి. అద్భుతమైనటువంటి రీతిలో రోగాలు స్వస్థత పడతాయి. నిరాశ ఆశగా మారుతుంది.
యొర్దాను నది ఆగిపోయింది. ఎందుకు? నిబంధన మందస్సము ముందుకు వెళ్ళింది కాబట్టి. దేవుని సన్నిధి ముందుకు వెళితే అసాధ్యాలు కూడా ఆగిపోతాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలాగైతే విశ్వాసముతో ముందడుగు వేయాలి. యాజకులు ముందుగా నీటిలో అడుగు పెట్టారు, ఆ తర్వాత యొర్దాను విడిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ముందుగా అద్భుతం చూపించి తర్వాత విశ్వాసం అడుగుడు. ముందుగా విశ్వాసం అడుగుతాడు. నీవు ప్రార్థించు, నీవు నమ్ము, నీవు ముందడుగు వెయ్యి, అప్పుడు దేవుడు మార్గం తెరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఉదాహరణకి దావీదు గొలియాతును చూసినప్పుడు అందరూ భయపడ్డారు, కానీ దావీదు విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. ఒక రాయి ద్వారా దేవుడు అద్భుతం చేశాడు. దేవుడు చేసే అద్భుతం అందరికీ కూడా సాక్ష్యం అవుతుంది. యొర్దాను నది చీలినప్పుడు చుట్టుపక్కల జనములు దేవుని యొక్క గొప్ప మహిమను చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నీ జీవితంలో అద్భుతములు చేస్తే నీ కుటుంబం చూస్తుంది, నీ శత్రువులు చూస్తారు, నీ గ్రామం చూస్తుంది, సంఘం కూడా చూస్తుంది. అప్పుడు నీవు కాదు, నీ ద్వారా దేవుడే మహిమ పొందుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగైతే కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, భయపడవద్దు, నిన్ను విడిచిపెట్టను, నీవు సిద్ధపడు, నేను నీ మధ్య అద్భుత కార్యములు చేయబోతున్నాను. ఈరోజు నీ కుటుంబంలో అద్భుతం జరగబోతుంది, నీ ఆరోగ్యంలో అద్భుతం జరగబోతుంది, నీ సేవలో అద్భుతం జరగబోతుంది, నీ జీవితంలో దేవునికి మహిమ, భవిష్యత్తు జీవితంలో, ఉద్యోగములో, వ్యాపారములో దేవునికి గొప్ప మహిమ ప్రత్యక్షం కాబోతూ ఉంది. అలాగైతే పరిశుద్ధతలో నడుద్దాం, విశ్వాసములో నిలుద్దాం, ప్రార్థనలో కొనసాగుదాం, దేవునికి సన్నిధిని వెదుగుదాం. అప్పుడు యెహోవా మన మధ్య కార్యములు చేయును. ప్రభునందు ప్రియ దేని బిడ్డలారా, అలాగైతే కనుక ఈ రోజున ఈ రీతిగా నీవు ప్రార్థించగలవా? ప్రభువా, మా జీవితంలో ఉన్న యొర్దాను వంటి అడ్డంకులను తొలగించి వేయండి. ప్రభువా, మమ్మల్ని పరిశుద్ధపరచు, మా యొక్క విశ్వాసాన్ని బలపరచు. మా కుటుంబం మధ్యలో, మా సంఘముల మధ్యలో, మా జీవితంలో, మా కుటుంబంలో అద్భుతములు చెయ్యి ప్రభు అని చెప్పేసి కనుక నీవు ప్రార్థించగలిగినట్లయితే అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు నీ జీవితంలో, కుటుంబ జీవితంలో, దాంపత్య జీవితంలో, వ్యక్తిగత జీవితంలో అద్భుతములు చేయటానికి, నిరాశలో ఉన్నటువంటి వారికి నిరీక్షణను ఇవ్వటానికి, అద్భుతమైన రీతిలో విడుదల ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ఆ రీతిగా కృపగల దేవుడు మనందరి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించునుగాక. ఆమేన్.